ఒక గొప్ప అవకాశంగా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఇక పార్టీలు అంటే నేను విప్లవ పార్టీ గురించి అడగను. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా మీరు వెళ్ళి రాఖీ కడుతుంటారు కదా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈవెన్ రాహుల్ గాంధీ గారు, అందరూ కూడా మిమ్మల్ని ఒక సిస్టర్ లాగే. వాళ్ళ ముగ్గురులో ఏంటి మీకు నచ్చిన అంశాలు మహిళల పట్ల, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహానికి సంబంధించి? ముగ్గురిలో కూడా అంటే డిఫరెంట్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన గవర్నమెంట్లో మహిళా స్కీమ్స్ కూడా చాలా చేయడం జరిగింది. ఆయన 2004లో దాదాపుగా 40 మంది మహిళలకు సీట్లు కూడా అప్పుడే 33% అని వారు. ఆ క్రమంలో నేను కూడా 33% కోటా, నక్సల్స్ కోటా, ఎస్టీ కోటా అన్నీ కలిసి వచ్చినాయి ఆ టైంలో. సరే, వారితో ఉన్నప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా ఉన్నాం, ఒక కుటుంబ సభ్యురాల్లాగా. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి రాఖీ కడుతుంటే పార్టీలో మీకు ఎప్పుడు కూడా అది విమర్శ రాలేదు? వచ్చింది. అంటే పార్టీ వాళ్ళు ఏమనలే పాపము, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ఏమనలే, టీఆర్ఎస్ వాళ్ళు బాగా ఇబ్బందికరమైనటువంటి, అంటే వాళ్ళకు మానవ సంబంధాలు కూడా ఒక వేరే టైప్ సంబంధాలు కనబడతాయి వాళ్ళకు. మనుషులము ఒక కొన్నాళ్ళు పనిచేసినప్పుడు ప్రతి వ్యక్తితో బంధాలు అనుబంధాలు ఉంటాయి, రాజకీయ సిద్ధాంతాలు వేరు. ఒక కుటుంబంలోనే ఇవాళ కేసీఆర్ కుటుంబంలో వాళ్ళ అన్న కూతుర్లు, వాళ్ళ అన్న కొడుకులు కాంగ్రెస్ లేకుంటే బీజేపీ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఆడున్నారు. అది ఇబ్బంది ఏం కాదు వేరే వాళ్ళకు, మనం ఏమనొద్దు. కానీ వేరే వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఒక మంచితనం, ఒక అనుబంధంలో పోతే మాత్రం ప్రతిదీ కూడా వాళ్ళు రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోవాలని చూస్తారు. ఇప్పుడు నన్ను కూడా చాలాసార్లు హ్యూమిలేషన్ చేయడము, లేని అంటగట్టడము, మార్పింగ్ చేసి ఇవన్నీ సైడ్ కూర్చొని ఎంతసేపు నా వ్యక్తిత్వ హననం జరగాలి, నా క్యారెక్టర్ను తగ్గించి చూపించాలని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి. ఇది నీచమైన సంస్కృతి ఎవరు అవలంబించిన. ఎప్పుడు కూడా వ్యక్తిగత విలువలు వ్యక్తిగతం ఉంటుంది. ఒకవేళ తప్పు జరిగితే ఈ తప్పులు ఇది అని ప్రశ్నించవచ్చు, కానీ మరీ లేనిది సృష్టించి లేనిది క్రియేట్ చేసి పెట్టాల్సినంత దౌర్భాగ్యం అన్నాడు. సో నేను కూడా లాస్ట్ 2 times నుంచి పోవట్లే, వాస్తవానికి పోయి కట్టట్లేదు రాకి. రేవంత్ రెడ్డితో కూడా అనుబంధము చాలా దాదాపు టీడీపీ పార్టీలు ఉన్నప్పటి నుంచి ఉంది. వారితో పాటే నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యేటప్పుడు కొద్దిగా భయంతో జాయిన్ అయినా, వారు ముందు నిర్ణయం తీసుకున్నా కూడా అంతే ఢిల్లీ దాకా అంటే మనం అక్కడ దాకా ఏం పోగలుగుతాము, మంచి వచ్చాడో ఇదంతా. ఇక్కడంటే లోకల్ పార్టీ చంద్రబాబు నాయుడుతో ఏదున్నా ఎప్పుడంటే అప్పుడు పోయి కలవడానికి ఒక యాక్సెస్ ఉండేది, కానీ అక్కడ దాకా అంటే ఎట్లా అనేది ఉండే. నేను నెక్స్ట్ డే పోయినా, వాళ్ళందరూ ముందు వెళ్ళినా కూడా నేను నెక్స్ట్ డే సరే రేవంత్ రెడ్డి గారి కోసం ఆ రోజు ఆలోచించి తోడుగా ఉండాలి, అక్క అంటాడు నన్ను తోబుట్టులాగా అని ఉద్దేశంతో జాయిన్ అయినాం. జాయిన్ అయిన రోజు రాహుల్ గాంధీ గారికి పరిచయం చేయడమే నా గురించి డిఫరెంట్గా పరిచయం చేసిండు. నా బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన ఓన్ సిస్టర్ లాగానే మై సిస్టర్ అని చెప్పడంతో రాహుల్ గాంధీ మళ్ళీ ఒకసారి అడిగింది, షీఈ్ యువర్ ఓన్ సిస్టర్? నో సార్, ఐఎమ్ ట్రైబల్ ఉమెన్, ఈజ్ రెడ్డి అని ఇట్లా చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ఇంట్లో ఆడకూతుర్లతో ఆయనకు కూడా కూతురు ఉంది. సో కూతురు పట్ల ఎట్లా ఉండాలో అట్లనే ప్రతి ఆడకూతురు ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఆయన కూడా ఇప్పుడు మహిళల కోసం ఎక్కువ స్కీమ్స్ తీసుకొస్తా ఉన్నాం, ఎంపవర్ చేయాలని. ప్రతిదీ కూడా అరే ఇది మహిళా గ్రూపులకు ఇచ్చేయండి, ఇది మహిళలకు ఇచ్చేయండి అని ప్రతిదీ కూడా చెప్తా ఉన్నాడు. సరే, ఆయన డైరెక్ట్గా తన కూతురుతో ఉండే అనుబంధం, తన కూతురులాగా ప్రతి మహిళ కొంత ఎదగాలి, వాళ్ళకు స్వతంత్రం ఇవ్వాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే తను ఇంట్లో కూతురు భార్యతో రెగ్యులర్గా అంటే ఉన్నంతలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ ఈవెన్ రాహుల్ గాంధీ